రైతు సోదరులకు స్వాగతం. రైతులు పంట విత్తనం వేసిన దగ్గర నుంచి చీడపీడలన్నిటికీ నివారించుకుంటూ పంట హార్వెస్ట్ అంటే పంట చేతికి వచ్చే సమయానికి ధరల్లో భారీ వ్యత్యాసాలు ఉంటూ ఉన్నాయి. విత్తనం వేసే సమయంలోనేమో ఎక్కువ ధరలు ఉంటాయి. పంట కరెక్ట్గా చేతికి వచ్చే సమయంలో ఆ ధరల్లో సగం ధర పడిపోతుంది. గత 75 సంవత్సరాలుగా జరుగుతున్న తంతిదే. అందుకే వ్యవసాయ రంగాన్ని వదిలేసి భారతదేశంలో 45 కోట్ల మంది జనాభా ఇతర రంగాల్లోకి వలసపోయారు. ప్రస్తుతానికి భారతదేశంలో ఒక 50% మంది వ్యవసాయం మీద ఆధారపడ్డా రాబోయే రోజుల్లో ఇది 10%కి పతనమయ్యే అవకాశం ఉంది. 10 ఎకరాల్లో సాగు చేసి 10 లక్షలు పెట్టుబడి పెట్టి 10 ఎకరాల్లో సాగు చేస్తే కనీసం ఒక 2 లక్షల రూపాయల లాభం వస్తుందన్న గ్యారంటీ లేదు. అనేక ప్రకృతి వైపరీత్యాలు తట్టుకోవాలి. కరువు పరిస్థితులు, వరదలు, చీడపీడలు, నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు, నకిలీ ఎరువులు ఇవన్నీ తట్టుకొని పంట పండిస్తే దళారి చేతిలో మోసం. మార్కెట్లో మనం ఒక కేజీ ఉల్లిగడ్డ కొంటే కేజీ 25-30 రూపాయలు కూడా. కానీ రైతు మార్కెట్కి వెళ్ళి ఉల్లి తీసుకుని అమ్మడానికి వెళ్తే రైతు దగ్గర కేజీ రూపాయికి కొనుగోలు చేశారు. మధ్యప్రదేశ్లోని మాల్యా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సరే, ఆంధ్రప్రదేశ్లో ఏమైనా అద్భుతమైన ధరలు ఉన్నాయంటే అది లేదు. కర్నూలు మార్కెట్లో ఉల్లి రైతులు ఇప్పటికీ గగ్గోలు పెడతా ఉన్నారు గిట్టుబాటు ధరలు ఎక్కడ లేదని. కనీసం కేజీకి 15 రూపాయలు అంటే ఉల్లి రైతుకి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. కూలీ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వ్యవసాయానికి సంబంధించిన ధరలు, ట్రాక్టర్ ఖర్చులన్నీ పెరిగిపోయాయి. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగిపోయాయి. విత్తనాల ధరలు పెరిగిపోయాయి. పురుగు మందుల ధరలు పెరిగిపోతా ఉన్నాయి. ఈ విధంగా అన్ని ధరలు పెరిగిపోతా ఉన్నాయి. ఉల్లి ధరలు మాత్రం రూపాయి దాటడం లేదు. పాత స్టాక్ అలాగనే ఉండిపోయింది. ఇప్పటికీ కొత్త పంట విపరీతంగా వచ్చింది మార్కెట్కి. దీంతో కేజీ 1 రూపాయికి ధర పతనమైంది. మధ్యప్రదేశ్లోని మాల్యా ప్రాంతంలోను రత్లాం వ్యవసాయ మార్కెట్లో కేవలం ఉల్లి ధర అక్కడ కనీసం ఒక 600 రూపాయలు పలుకుతూ ఉంది. మెఫత్లాల్ మాలి అనే రైతు 30 క్వింటాలు ఉల్లిగడ్డలు తీసుకొస్తే ఆ రైతుకి ఒక క్వింటాకి 250 రూపాయలు ధర ఇచ్చారంట. ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, ఆ రైతు పొలంలో నుంచి పికింగ్ చేసి హార్వెస్ట్ చేసి ఆ ఖర్చులు కూడా ఆ రైతుకు దక్కలేదు. మహారాష్ట్రలో నాందేడ్ ప్రాంతంలోనూ అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులోనూ అదే పరిస్థితి. అందుకే వ్యవసాయ రంగం అనేది జోదంతో పోలుస్తూ ఉంటారు. ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లిగడ్డ ధర 50 రూపాయలు పొరపాటున ఎప్పుడన్నా ఒకసారి దాటితే వెంటనే రంగప్రవేశం చేసి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి వినియోగదారులకి తక్కువ ధరకే అని చెప్పేసి రైతు బజార్లో బోర్డులు పెడతా ఉంటారు. ధర పెరిగినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూపుతున్న ఆసక్తి ధర పతనమైనప్పుడు రైతు దగ్గర నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు చేసి రైతు కనీసం కేజీకి 15 రూపాయలు ధర ఇచ్చి వినియోగదారులకు 20 రూపాయలు 25 రూపాయలకు అమ్మాలన్న ఆలోచన లేదు. ఆ పనిని దళారులు చేస్తూ ఉన్నారు. కానీ రైతులకు ఇస్తుంది మాత్రం కేజీకి రూపాయి, కేజీకి 2 రూపాయలు, కేజీకి 3 రూపాయలు, మ్యాక్సిమం కేజీకి 5 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసి గోడౌన్లో పెట్టుకొని కేజీ 25 రూపాయలకు అమ్ముకుంటూ లాభాలు గడిస్తూ ఉన్నారు. అందుకే వ్యవసాయ రంగం క్షీణించిపోతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టి రైతు భరోసా అని, అన్నదాత సుఖీభవన్ అని, ప్రధానమంత్రి కిసాన్ యోజన అని రైతులకి 5,000, 10,000, 2,000 వేస్తే వ్యవసాయ రంగంలోకి ఎవడూ రాడు. చదువుకున్నవాడు అసలు రావడం లేదు. చదువు లేని వారు కూడా ఏదో ఒక పని చేసుకుంటే ప్రతిరోజు 800 నుంచి 1000 రూపాయలు కూలి వస్తూ ఉంది. వ్యవసాయం చేస్తే అప్పులు పాలైపోతాం అని వ్యవసాయానికి ఎవరు రావడం లేదు. రాబోయే రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరల పతనమైనప్పుడు చూస్తూ కూర్చొని రైతుల్ని గనక నాశనం చేస్తే వ్యవసాయ రంగం ఇప్పటికే సంక్షోభంలో జారిపోయింది. మరింత మంది ఈ రంగాన్ని వీడే ప్రమాదం ఉంది. కోట్లాది మందికి ఉపాధి చూపి కోట్లాది మంది కడుపు నింపిన ఈ వ్యవసాయ రంగం నేడు అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ రంగం బాగుపడటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకుంటాయన్న నమ్మకం అయితే రైతులకు లేదు, రైతు బిడ్డలకు లేదు. వినియోగదారులు ఉల్లిగడ్డలు కొనలేకపోతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కన్నీళ్లు గారుస్తాయి. కానీ రైతు పండించి 1,00,000 రూపాయలు ఎకరానికి పెట్టుబడి పెట్టి
5 ఎకరాలు సాగు చేస్తే 5 లక్షలు ఖర్చు పెట్టి పంట పండిస్తే ₹2 ₹3 కేజీ ధర పతనం అయితే కామన్ సెన్స్ ఉన్న ఏ ప్రభుత్వం అయినా వెంటనే ఒక 300 కోట్లు ఖర్చు చేసి కేజీ ₹15 రైతులకు చెల్లించి అవి తీసుకొచ్చి వెంటనే వినియోగదారులకు ₹25 ₹20 అమ్మొచ్చు. నో లాస్ నో ప్రాఫిట్లో ప్రభుత్వం ఒక 2 నెలలు మార్కెట్లు నిలబెడితే ఆ తర్వాత దళారులు కూడా వ్యాపారులు కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. అసలు వ్యాపారులకు కొనుగోలు చేయడంలో 4-10 మంది వ్యాపారులు ఉంటే వాళ్ళంతా కుమ్మక్క అయిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రైతులను నాశనం చేస్తూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తూ ఉంటే వ్యవసాయ రంగం బాగుపడే అవకాశం లేదు. ఈ రంగంలో ఎక్కువ మంది ఉండడం కూడా ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఇప్పటికే 50% మంది ఉన్నారు. వారిని 10% తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగం ఎటు పోబోతా ఉంది అనే దాని మీద మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.